తస్యో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళాతయో స్వరుణాత్మసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం ఉతస్తేషాం. ఈవిడ్ని సస్పెండ్ చేశారన్నారుగా, మళ్ళీ ఎందుకు వచ్చినట్టు? డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ని ఎంట పెట్టుకొచ్చిందంటే మన గురించి ఏమైనా తెలిసి ఉంటుందా? పూజారి గారు, భక్తుడు వెయిట్ చేస్తున్నాడు. మీరు ప్రసాదం ఇస్తే తీసుకుని వెళ్తాడు. అప్పుడు నా ఖర్చున చేద్దురు గాని. అనుమానం లేదు, నా మీద సందేహం వచ్చింది. అయినా మనం బయటపడకూడదు. ప్రసాదం తీసుకొని ఆయన చెప్పండి అమ్మా, ఎవరి పేరు మీద అర్చన చేయమంటారు? కిరణ్, ఇన్స్పెక్టర్ కిరణ్. ఏ గోత్రం అమ్మా? త్రిమూర్తుల గోత్రం. అలాగేనమ్మా. త్రిమూర్తుల గోత్రోద్భవస్య ఇన్స్పెక్టర్ కిరణ్ నామధేశ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేంద్రియ ప్రతిష్టతి. ఏమిటి, ఎందుకు వచ్చినట్టు? ఎక్కడ సాక్ష్యాలు దొరకలేదే. పూజారి గారు, అమ్మా, త్రిమూర్తుల గోత్రం అనేది ఉందా? లేదమ్మా. మళ్ళా లేకపోతే గా అర్చన ఎందుకు సురు చేసిన పంతులు గారు? నా ఆరోగ్యం బాగలేదు బాబు, ఏదో పరాకులో ఉన్నా. పరాకెందుకు పూజారి గారు? ప్రశాంతంగా పూజలు పునస్కారాలు చేసుకుంటున్నారు కదా. లేదమ్మా, మాలాంటి వాళ్ళకే ఆ భగవంతుడు పరీక్షలు పెడుతుంటాడు తల్లి. పరీక్షలంటే గుర్తొచ్చింది. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగొచ్చా? ఏమడుగుతుందో ఏంటో. అడగండి అమ్మా. మీరు చాలా మందికి ప్రేమ వివాహాలు ఈ గుళ్ళను చేశారంట కదా. నేనా? అది ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిన వివాహమా నాకు తెలియదమ్మా. ఎవరో వస్తుంటారు వెళుతుంటారు, అంతేగాని ప్రత్యేకంగా ప్రేమ వివాహాలు అనేవి నేనేం చేయలేదు. అరే మేడం, ఈ పెద్ద మనిషికి లవ్ మ్యారేజ్ అంటే గిట్టవు. ఏం పూజారి గారు బరాబర్ చెప్పినా? అవును నాయన, పిల్లలేమో ప్రేమ ప్రేమ అని పెద్దల ప్రాణాలు తీస్తుంటారు, కొన్నిసార్లు తమ ప్రాణాలు కోల్పోతారు. అందుకే నాకు వ్యక్తిగతంగా పెద్దగా ప్రేమ వివాహాలు నచ్చవు. అంటే ఇంతవరకు మీరు? చేశాను. బ్రతిమలాడితే చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి. అయితే సీను, తులసి, విశ్వ, అంజలిల పెళ్లిళ్ళు కూడా మీరే కదా చేసింది? ఆ పేర్లు గల వాళ్ళు ఇక్కడికి ఎవరూ రాలేదమ్మా. బహుశా వేరే దేవాలయం అయి ఉండొచ్చు, విచారించండి. నా కవతలు చాలా పనులున్నాయమ్మా. అయ్యో, హ్యాపీగా మీ పనులు మీరు చేసుకోండి పూజారి గారు. వస్తాం. పద సీను. గట్లనే మేడం. ఇప్పుడే గోపాలరావుకు ఫోన్ చేసి విషయం చెప్పాలి. పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు. అయ్యా, ఎవరమ్మా మీరు? ఏం కావాలి? అయ్యా, మీరే నా బిడ్డల్ని కాపాడాలి. ఏమైందమ్మా? లేమ్మా, లే. పిల్ల బాగుంది, 10 లక్షలు ఎక్కడికి పోవు. మీ మీదే ఆశలు పెట్టుకున్నావయ్యా. అయ్యా, ఇది నా ఒక్కగానొక్క కూతురు. పేరు ఐశ్వర్య. పేరులో ఐశ్వర్య ఉంది కానీ ఇంట్లో లేదయ్యా. నేను అదృష్టమో దురదృష్టమో. ఈ అబ్బాయి పేరు శేషు. బాగా డబ్బున్నవారు.
సిరి సంపదలు వదిలి నా బిడ్డనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. కానీ వీళ్ళ అమ్మా నాన్న ఒప్పుకోవటం లేదు. వీళ్ళిద్దరిని చంపేస్తానంటున్నారయ్యా. అందుకే వీళ్ళిద్దరిని మీ దగ్గరికి తీసుకొచ్చాను. అబ్బా ఏం యాక్టింగ్ చేస్తుంది మేడం. ఎలాగైనా వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే ఆ తర్వాత ఏదో ఒక దారి చూసుకుంటారు. అది సరేనమ్మా, నేను పెళ్లి చేస్తానని మీకెవరు చెప్పారు? నేరుగా నా దగ్గరికే ఎందుకు వచ్చారు? అమ్మా ఎలాగోలా మేనేజ్ చేయి. ఏమ్మా, నేరుగా నా దగ్గరికే ఎందుకు వచ్చారు? మా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి ప్లీజ్. ఆ, మా ఇల్లు వెనక వీధిలోనే. అందుకే వేరే దారి కనిపించక వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చానయ్యా. అయ్యా మీరు కాదు కూడదంటే వేరే గుడికెళ్ళి పెళ్లి చేసుకుంటారయ్యా. భలేదానివమ్మా, వీళ్ళిద్దరి పెళ్లి నేను చేస్తాను కదా. అమ్మా ఏదో అనుకున్నాను, నువ్వు సూపరే. తప్పకుండా వీళ్ళిద్దరికి పెళ్లి చేసి పంపిస్తాను. నీకే తినటానికి దిక్కులేదంటున్నావు, మరి వీళ్ళిద్దరిని ఎలా పోషిస్తావు తల్లి? అబ్బాయి ఏమైనా డబ్బు తీసుకొచ్చాడా? చిల్లి గవ్వ కూడా తీసుకురాలేదు పంతులు గారు. వాళ్ళ డబ్బు పైసా కూడా వద్దని కష్టపడి సంపాదిస్తానని చెప్పాడయ్యా. ఈ సిటీ నుంచి దూరంగా వెళ్ళి మేమందరం కోలేనాలి చేసుకొని బతుకుతాం బాబు. అయ్యా ముందైతే వీళ్ళు పెళ్లి చెయ్యండి అయ్యా. వాళ్ళు వచ్చారంటే పెళ్లి చేసుకున్న వీళ్ళని చూసి ఏమీ చేయలేరు. సరే, తాళిబొట్టు తెచ్చారా? తెచ్చానయ్యా. ఇదిగోనయ్యా. బాబు, నీ పేరేంటన్నావు? శేషు పంతులు గారు. సరే, నాతో రండి. పదండి పదండి. బాబు శేషు, పంతులు గారు. మాంగళ్య ధారణ గావించు నాయన. అమ్మా, పిల్లలిద్దరి చేత దండలు మార్పించండి. అమ్మా, అబ్బాయి మెడలో వరమాల వేయమ్మా. బాబు మీరు కూడా వేయండి. నాకు కాదు, ఇదిగో ఈ దేవత పాదాలకు నమస్కరించండి. ఏమని ఆశీర్వదించనయ్యా. చిరకాలం దరిద్రంలోనే కొట్టుమిట్లు ఆడండి అని ఆశీర్వదించిన. వస్తాం బాబు. అమ్మా, పెళ్ళంటే చేశావు, కానీ నువ్వు ఒంటి చేత్తో ఎలా సంపాదించి పెడతావు? ఏం చేయమంటారయ్యా? నేను చెప్పినట్టు చేస్తే మీ అల్లుడికి ఉద్యోగం ఇప్పించగలను. మహాప్రసాదం చెప్పండి అయ్యా.